హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ మిషికా. ఈ రోజు మన వీడియోలో పొనగంటి కూర తాలింపు నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం రండి. దానికంటే ముందు అసలు మనం ఈ పొనగంటి కూర తినడం వల్ల ఏమేం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామా. ఈ పొనగంటి కూరలో ఐరన్, కాల్షియం, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఐరన్ ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది, అలానే కాల్షియం ఉండడం వల్ల ఎముకలకు బలాన్ని ఇస్తుంది, అలానే కంటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అవే కాకుండా ముఖ్యంగా లివర్ ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. ఆకుకూరలు అంటే చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఇంకా కిడ్స్ అయితే చెప్పనవసరం లేదు, వద్దంటే వద్దని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూరను వదిలేస్తే ఎలా? దాన్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా టేస్టీగా చేసి పెడితే తినేస్తారు. ఇంకా ఈ ఆకుకూరను నేను ఎలా చేస్తాను అనే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగానే ఆకుకూరను ఒలిచి పెట్టుకుని శుభ్రంగా నీటితో కడిగేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆకుకూరను అయితే కొంతమంది డైరెక్ట్ గా ఆయిల్ లో ఫ్రై చేస్తారు, బట్ నేనైతే కొద్దిసేపు అలా ఉడకపెడతాను. ఇంకా వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఉడకబెట్టుకోవాలి. పొనగంటి కూర తాలింపులేకి మెయిన్ గా పప్పు ఉండాలి. ఇక్కడ నేనైతే కందిపప్పు తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కందిపప్పు ఇష్టపడకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. ఈ కందిపప్పును కూడా నీటితో శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ పెసరపప్పు అయితే ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు నానబెడితే సరిపోతుంది. ఈ పొనగంటి కూరను కూడా మనం పెద్దగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకుంటే చాలు. ఆ తర్వాత ప్లేట్ వేసేసి నీళ్ళన్నీ ఉంపేసుకోవాలి. అలా కొద్దిసేపు తర్వాత కందిపప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా వాటిని కూడా నీళ్ళన్నీ ఉంపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఆకుకూర ఉడికిపోయింది, అలానే కందిపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడానికి పౌడర్ కావాలి. ఇక్కడ నేనైతే పల్లీలతో పౌడర్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే పుట్నాల పప్పు, ఇంకొంతమంది అయితే కొబ్బరితో పౌడర్ చేసుకొని ఫ్రై చేసుకుంటారు. ఆ పల్లీల పొడి కోసం అయితే ముందుగానే పల్లీలు వేయించుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి తీసుకుని అవి కూడా బాగా వేయించుకోండి. పల్లీలు, ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా పొడిని అయితే పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు, అలానే 2-3 వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ తాలింపు లేక ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకుంటామంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను మరీ పెద్ద పీసెస్ లాగా లేదంటే మరీ చిన్న పీసెస్ లాగా కట్ చేయకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అలానే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పొనగంటి కూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరను మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా సేపు ఫ్రై చేస్తే మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొద్దిసేపు అలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు కూడా అందులోకి వేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ కందిపప్పు ప్లేస్ లో మీరు గనక పెసరపప్పు నానబెట్టి తీసుకున్నట్లయితే పెసరపప్పు ఉడకాలి కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కందిపప్పు వేస్తున్నాను కాబట్టి దాన్ని కూడా కొద్దిసేపు అలా ఫ్రై చేస్తున్నాను అంతే. ఫైనల్ గా మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకోవాలి. ఈ పల్లీల పొడి కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని కారం, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆ పల్లీల పొడి ఆకుకూరతో మిక్స్ అయిపోయేలాగా మొత్తం ఆకుకూరకు పట్టేలాగా 1 డైరెక్షన్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీల పొడి వేసిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు మంటను సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఆ తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈ పొనగంటి కూర తాలింపుని ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.